హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏంటంటే లైక్ లైక్ ప్రీవియస్ వీడియోస్లో మనం దేని గురించి డిస్కస్ చేసినామంటే జీరో లెవెల్ నుంచి మనం ఎక్స్పర్ట్ వరకు ఏ విధంగా కోడింగ్ అయితే నేర్చుకోవాలి. సో ఈరోజు వచ్చేసరికి ఏంటంటే ఎంత ఈజియెస్ట్ ట్రిక్స్ మీరు అక్కడ ఉపయోగిస్తే మీరు ఏ విధంగా లైక్ స్పీడ్గా నేర్చుకుంటారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ సింపుల్గా చెప్పాలంటే లైక్ ఒకవేళ కోడింగ్ నేర్చుకోవాలనుకుంటే ఇట్లాంటి ట్రిక్స్ మీరు పాటించినట్లయితే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఈ ట్రిక్స్ ఏవో నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ట్రిక్ వచ్చేసరికి ఏంటంటే మీరు ఏదైతే తీసుకుంటుంటారో అది యాక్షన్ రూపంలో బయట పెట్టాలి. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సింటాక్స్ నేర్చుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక చిన్న టాపిక్ నేర్చుకున్నారు, అది ఏ విధంగా మీరు యాక్షన్ రూపంలో చూపించవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న సింటాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లైక్ ఒక ఫంక్షన్ తీసుకున్నారు. ఓకే, ఒక ఫంక్షన్ తీసుకున్న తర్వాతకి ఆ ఫంక్షన్ని మీరు ఏ విధంగా యాక్షన్ రూపంలో చూపిస్తారు అంటే ఆ ఫంక్షన్ని తీసుకెళ్ళి ఏదైనా ఒక చిన్న ప్రోగ్రామ్ రాయడం కానీ, లేకపోతే ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్ట్లో ఆ ఫంక్షన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయడం కానీ. సో అంటే నేను ఫైనల్గా ఏం చెప్తున్నానంటే మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో అది థియరీ ఓరియంటెడ్గా కాకుండా మీరు అది ప్రాక్టికల్ ఓరియంటెడ్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. అంటే మీరు చూసిందంతా కూడా మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఒక ఫస్ట్ ట్రిక్. అండ్ సెకండ్ ట్రిక్ వచ్చేసరికి ఏంటంటే, సో చాలామంది ట్యూటోరియల్స్ ఫాలో అవుతూ ఉంటారు, లేకపోతే లైవ్ క్లాసెస్ వింటూ ఉంటారు. సో చాలా చాలా విధంగా అయితే చదువుతూ ఉంటారు, మెయిన్గా చదువుతూ ఉంటారు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే లైక్ డెఫినేషన్ సింటాక్స్ చదువుకుంటారు, వెళ్ళిపోతారు. సో డెఫినేషన్ సింటాక్స్ చదువుకొని వెళ్ళిపోతే మీకు అసలు కోడింగే రాదు. సో మీరేం చేయాలంటే మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో అది షూర్గా మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరేం చేయండి అంటే మీకు అందుబాటులో ఉన్న ఐడి, సో ఏదైనా సరే లైక్ విఎస్ కోడ్ కానీ, పైచామ్ కానీ, జూపిటర్ కానీ, లేకపోతే ఎక్లిప్స్ కానీ, సో ఏదైనా సరే మీరు యూజ్ చేసేది, సో అది ఓపెన్ చేసుకొని మీకు ఒకవేళ లైవ్ క్లాసెస్ జరుగుతూ ఉంటే లైవ్గా మీరు చేయడం కానీ, లైవ్ క్లాసెస్ జరగకపోతే మీరు నార్మల్గా ఏదైనా వీడియోస్ చూస్తే దాన్ని ఆల్టర్నేట్గా మీరు ప్యారల్గా చేస్తూ ఉండాలన్నమాట. అంటే అక్కడ ఏదైనా టాపిక్ చెప్తున్నారో ఇక్కడ మీరు దాన్ని నేర్చుకుంటూ అక్కడ చూసుకుంటూ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అంటే మీరు నేర్చుకునేదంతా కూడా ఎలా ఉండాలంటే ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఉండాలి. ప్రాక్టికల్ ఓరియంటెడ్గా ఉంటేనే మీకు కోడింగ్ అనేది ఈజీగా వస్తుంది అనమాట. ఇది సెకండ్ ట్రిక్. అండ్ థర్డ్ ట్రిక్ వచ్చేసరికి ఏంటంటే డీబగ్గింగ్ అంటే ఏంటంటే, సో మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఉన్నప్పుడు ఆ 100 లైన్స్ ఆఫ్ కోడ్లో మీకు ఒకవేళ ఎర్రర్స్ వచ్చాయి. సో ఒకేసారి 100 లైన్స్ ఆఫ్ కోడ్ మీరు ఒకవేళ రన్ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఒక 10 ఎర్రర్స్ వచ్చినాయి అనుకోండి. ఆ 10 ఎర్రర్స్ని మీరు ఏ విధంగా రెక్టిఫై చేయగలుగుతున్నారు, ఏ విధంగా దాన్ని ఐడెంటిఫై చేసి ఏ విధంగా మీరు సాల్వ్ చేయగలుగుతున్నారు అనేది ఈ డీబగ్గింగ్లో మీకు తెలిసిపోతుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నప్పటికీ కూడా, లేకపోతే మీ దగ్గర హెవీ కోడ్ ఉన్నప్పుడు మీరు ఏం చేయండి అంటే మీ ప్రోగ్రామ్ని మీరు ఫస్ట్ దాన్ని సబ్ పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. సబ్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని మీరు డీబగ్గింగ్ చేసిన తర్వాతకి అప్పుడు మీరు ఏం చేయండి అంటే మళ్ళీ ఆ పార్ట్స్ని మీరు మెర్జ్ చేయండి. ఓకేనా? ఎందుకంటే మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 1000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉందనుకోండి. 1000 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటే ఆ 1000 లైన్స్ ఆఫ్ కోడ్ని మీరు ఫస్ట్ ఒక 50 లైన్స్గా ఒక పార్ట్గా డివైడ్ చేసి అట్లా 50 చేసుకుంటూ వెళ్తే మీకు ఏమవుతుందంటే లైక్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా లైక్ ఎర్రర్స్ వస్తే ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవడానికి మీకు లైక్ పాసిబిలిటీస్ అనేది ఎక్కువ ఉంటాయి అనమాట. సో ఇదొక టిప్. అండ్ ఇంకో టిప్ ఏంటంటే మీరు ఒకవేళ ఒక సింటాక్స్ నేర్చుకున్నప్పుడు దాన్ని ఏం చేయండి అంటే అది మ్యాక్సిమం ఎన్ని వేస్లో ఆ సింటాక్స్ యూస్ చేయొచ్చో చూడండి. ఓకేనా? సో మీరు ఒకవేళ సింటాక్స్ ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫర్ లూప్ తీసుకున్నారు పైథాన్లో. ఆ ఫర్ లూప్ అనేది ఎన్ని చోట్ల యూస్ చేయొచ్చు, ఎన్ని విధాలుగా యూస్ చేయొచ్చు, ఒక సింటాక్స్ అనేది ఎన్ని విధాలుగా యూస్ చేయొచ్చు అనేది మీకు ఒకవేళ తెలిసి ఉంటే, సో మీకు ఏమవుతుందంటే అప్పుడు సబ్జెక్ట్ మీద ఇంకా ఎక్కువగా మీకు డెప్త్ అయితే పెరుగుద్ది అనమాట. సో మీరు ఎట్లాంటి లాజిక్ అయినా రాయడానికి మీరు వెనకాడరు అనమాట. ఓకేనా? సో ఇది కూడా ఫాలో అవ్వండి. అండ్ లాస్ట్ లైక్ ట్రిక్ వచ్చేసరికి ఏంటంటే, సో ఇవన్నీ చేసే టైంలో మీరేం చేయండి అంటే లైక్ మీ యొక్క లింక్డ్ఇన్, ఓకే, మీ లింక్డ్ఇన్లో కనెక్షన్స్ పెంచుకోండి. అండ్ అదేవిధంగా మీరు ఏం చేయండి అంటే మీరు నేర్చుకోబోయే ఏదైనా టెక్నాలజీ కానీ దానికి సంబంధించిన ఎట్లాంటి అయినా వాట్సాప్ గ్రూప్స్ కానీ, టెలిగ్రామ్ గ్రూప్స్ కానీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్ పేజెస్ కానీ, సో వాటిని ఫాలో అవ్వండి. దాన్ని బట్టి మీకు ఏమవుతుందంటే లైక్ మీరు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ ఫాలో అయినట్లయితే
దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటారు. లింక్డ్ఇన్ అయితే దానికి సంబంధించిన జాబ్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. వాట్సాప్ అయితే దానికి సంబంధించిన ఎట్లాంటి క్వైరీస్ కానీ లేకపోతే కన్వర్జేషన్స్ కానీ మీకు చూస్తూ ఉంటారు. కాబట్టి మీకు లైక్ ఎక్కడ చూసినా కూడా మీ సబ్జెక్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ అయితే ఇంకా పెరిగే ఛాయిస్ అయితే ఉంటుంది అనమాట. ఓకే, లైక్ ఎందుకంటే అందరూ మాట్లాడుతూ ఉంటారు కదా దాని గురించి దీని గురించి. సో లైక్ ఆ ఒక టాపిక్ గురించి మల్టిపుల్ మెంబర్స్ మాట్లాడినప్పుడు మీకు ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా మీకు కూడా ఇంట్రెస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది అనమాట. సో ఫైనల్గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ 5 ట్రిక్స్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ట్రిక్ వచ్చేసరికి ఏంటంటే మీరు ఏదైతే నేర్చుకుంటారో అది యాక్షన్గా చూపించాలి. అంటే మీరు థియరీ ఓరియంటెడ్గా చూపిస్తే మీరు యాక్షన్గా అదని చేయాలి. సెకండ్ వచ్చేసరికి ఏంటంటే లైక్ మీకు ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పుడైతే చెప్తాను. సెకండ్ వచ్చేసరికి ఏంటంటే మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో అది ప్రాక్టికల్గా మీరు చేయాలి, అంటే ప్రాక్టీస్ చేయాలి అది. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే డీబగ్గింగ్. ఓకేనా, డీబగ్గింగ్. అండ్ అదేవిధంగా గుర్తుపెట్టుకోండి, డీబగ్గింగ్ అనేది లైక్ ఒక్కొక్క ఐడియాలో ఒక్కొక్కలాగా లైక్ ఆప్షన్స్ ఉంటాయి. కాకపోతే మీరు డీబగ్గింగ్లో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లైక్ ఎక్కడ డీబగ్గింగ్ చేసినప్పటికీ కూడా మీకైతే లైక్ డీబగ్ అనే ఆప్షన్ అయితే ఐడిలో ఉంటుంది. ఒకసారి ఐడియా ఆప్షన్ కూడా చూసుకోండి. ఓకే, లైక్ అంటే మీరు డీబగ్గింగ్ అనేది ఎక్కడ చేసినా కూడా ఒకటే ఉంటుంది. కాకపోతే ఏమవుతుందంటే ఒక్కొక్క ఐడిలో డిఫరెంట్గా మీకు ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. కొన్ని దాంట్లో ఎక్కువ ఫీచర్స్ కనిపిస్తాయి, కొన్ని దాంట్లో తక్కువ ఫీచర్స్ కనిపిస్తూ ఉంటాయి. సో డీబగ్గింగ్ ఆప్షన్స్ కూడా చూడండి. సో ఎందుకంటే మీరు ఎవరైతే కోడింగ్ రాస్తూ ఉన్నారో డీబగ్గింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అందరికీ కూడా తెలుసు. ఓకేనా, సో ఇది. అండ్ ఇంకోటి ఏమంటున్నానంటే లైక్ ఒక సింటాక్స్కి మల్టిపుల్ పాసిబిలిటీ వేసి ఏ విధంగా రాయొచ్చు అని చెప్పేసి అది కూడా నేర్చుకోండి. లాస్ట్ వచ్చేసరికి కనెక్షన్స్ అనేది పెంచుకోండి. సో ఇవి 5 ట్రిక్స్. ఓకేనా, సో ఇవన్నీ కూడా మీకు లైక్ హెల్ప్ అవుతాను అనుకుంటున్నాను. సో ఫ్రెషర్కి ఇంకా చాలా హెల్ప్ అవుతాయి ఇవి. సో ఇంకోటి ఏంటంటే ఇంకో ఇన్ఫర్మేషన్ ఏం చెప్పాలనుకుంటానంటే నేను పైథాన్ ప్రోగ్రామింగ్ అయితే స్టార్ట్ చేశాను. లైక్ బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు అయితే టీచ్ చేస్తున్నాను. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, తెలుగులోనే చెప్తున్నాను, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో నేను కామెంట్ సెక్షన్లో అయితే ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్లోకి మీకు వెళ్ళి ఫ్రీగా డెమో అయితే చూడండి. మీకు ఒకవేళ నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఓకే, లో ప్రైస్లో మీకు కోర్స్ అయితే డిజైన్ చేశాను. లో ప్రైస్లో హెవీ కంటెంట్ అయితే ఉంటుంది, బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు ఉంటుంది. ఒకవేళ డెమో చూడండి, ఇంట్రెస్ట్ ఉంటేనే జాయిన్ అవ్వండి. ఓకేనా, థ్యాంక్ యూ.